దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రత్యేకంగా వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. తండ్రి, మీ సన్నిధిలో ఇలాగా దినదినం మీ మాటలు మేము వినటానికి, చెప్పుకోవటానికి, మీ మాటలను ప్రభు అర్థం చేసుకోవడానికి మాకు ఇచ్చిన ఇక సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు స్వామి. తండ్రి, దినదినము ప్రభు ఒక నూతన వరుడితో మమ్మల్ని నూతన పరచుతూ తండ్రి, నూతన ఆశలు మాలో రేకెత్తించినందుకు మీ స్తోత్రాలు, వందనాలు స్వామి. అంటే మీ నూతన అభిషేకం మా మీద నిలుపుమని, ఈ ప్రారంభోత్సవముకి మీ ఆధిపత్యాన్ని వహించి నడిపించమని తండ్రి, ఈ పాదాలు పట్టుకున్నందుకు మా ప్రియులకి నాకేది కావాలో ఆమె ఈ మాటలు పరిశుద్ధ గ్రంథంలోంచి మీరు మాకు దయచేయమని, చక్కగా అర్థం చేసుకునేటువంటి ఆ స్థితిని ప్రభా, గ్రహించుకునే మనసును ప్రభా మాకు దయచేయమని ఈ సమయాన్ని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్ను కనపరచుచు ఆరాధించుదని స్తుతి పాడుచు నిన్ను కనపరచుచు ఆరాధించుదని రక్షణానందం నీ ద్వారా కలిగింది. నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగింది. స్తుతి పాడుచు నిన్ను కనపరచుచు ఆరాధించదని స్తుతి పాడుచు ఆరాధించదని జీవించు.
పునరుద్ధానుడా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్ను కనపరచుచు ఆరాధించదని జీవించుచు నన్ను బలపరచనే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించే నీ వాగ్దానమే నన్ను బలపరచనే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించే స్తుతి పాడుచు నిన్ను కనపరచుచు ఆరాధించదని స్తుతి పాడుచు నిన్ను కనపరచుచు ఆరాధించెదని జీవించుచు పునరుద్ధానుడా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్ను కనపరచుచు ఆరాధించదని స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా చలలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం యేసు మేఘాలపై త్వరగరానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణం యేసు మేఘాలపై త్వరగరానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా స్తుతి పాడుచు నిన్ను కనపరచుచు ఆరాధించదని స్తుతి పాడుచు నిన్ను కనపరచుచు ఆరాధించెదని జీవించుచు పునరుద్ధానుడా యేసయ్యా పునరుద్ధానుడా యేసయ్యా
మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించదని జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదను జీవించుచు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాం. దేవుని వాక్యం నుంచి అడుగుడి మీకు ఇయ్యబడును. చాలు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ కొందనాలు స్తోత్రాలు అర్పిస్తున్నాము స్వామి. తండ్రి, ఈ ప్రత్యేకమైన దినాన మీ సన్నిధిలో ఎలాగున మిమ్మల్ని స్తుతించి ఘనపరచి మీ మాటలు మేము వినటానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు వందనాలు అర్పిస్తున్నాము తండ్రి. వాక్య ధ్యానం గెలుచుండగా మాతో ప్రత్యేకముగా మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు ప్రభువా. మీ అమూల్యమైన మాటలు తండ్రి వ్యర్థము కాకూడదు, అర్థమవ్వాలి. మాకందరికి అర్థం చేసుకొని ఎలా పొందుకోవాలి మీ దగ్గర ప్రభువా, అవి మాకు తెలియచేయించి మీలో స్థిరపరిచి బలపరచమని మీ దాసుని పక్షంలో పడుచుండగా అభిషేకించండి, అద్భుతం నింపి వాడుకోనమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందాం. అడుగుడి అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. మత్తయి సువార్త 7:7 అనగానే మనకు ఒక సత్యం, మనకు ఒక విషయము అర్థమైపోతుంది. ఇది తరచుగా మన జీవితాల్లో ఎప్పుడు కూడా దేవునితో మనకు సత్సంబంధాలను బట్టి ఇది దగ్గర చేసినది దేవుని మాట. మనకి మనము అడగాలి. ఇది అంటారు, సామెతని కాదు, లోకంలో సామెతని కాదు, వాస్తవమే. అడగనది అమ్మాయిన అన్నం పెట్టదట, సత్యమే పిల్లారా. అలాగే మనము కూడా మన దేవుణ్ణి అడిగి పొందుకోవాలి. మన అంశము పొందుకోవడం అనేది ఎలా పొందుకుంటాం? మనం అడిగిందల్లా దేవుడు ఇచ్చేస్తాడా అంటే ఆయనకి ఇష్టం అవ్వాలి, ఆయన చిత్తం అవ్వాలి. ఆయన చిత్తము లేకుండా అది ఏది నువ్వు అడిగినా, ఎన్ని సంవత్సరాలు ప్రాధాయపడి అడిగినా అది ఆయనకి చిత్తము కాకపోతే, నీకు ఇష్టమైతే కాదు ఆయనకి ఇష్టమైతే ప్రభు ఇస్తారు. దేవునికి మహిమ కలుగునగాక. కనుక వాక్యం సెలవిస్తున్నట్లుగా పొందుకోవాలి. ఒకటి వినుట వలన, నమ్ముట వలన, చేయడం వలన విన్నాము. 4వ విషయం మనము పొందుకోవడం. ఈ పొందుకోవడం అనేది ప్రతి ఒక్కరికి పొందుకోవడం ఆశే. పెట్టేవారంటే వెళతారు, తిట్టేవారంటే ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. దేవుని వాక్యం అదే సెలవిస్తూ ఉంది. మన ప్రభువు పెట్టేవాడు, ఇచ్చేవాడే మనకి. అయితే ఏ సమయానికి నీకు ఇది అది అవసరత కలిగి ఉన్నావో అది మాత్రమే ప్రభు ఇస్తారనే విషయాన్ని మర్చిపోవద్దు. అదే ప్రభు సెలవిస్తున్నారు. అడగాలి. మనం అడగకూడదు, ప్రభు ఇవ్వలేరుగా. నీకు ఏ అవసరత కలిగి ఉన్నాను, నీకు ఏది కావాలి, అది ప్రభు నాకు ఇది ఇవ్వు ప్రభు అంటే ప్రభు ఇస్తారు. మన తండ్రి కదండి, మన ఆయన పిల్లలము. ప్రభు మనకి ఇస్తారండి, తప్పకుండా అనుగ్రహిస్తారు ప్రభు వారు. అందుకే భక్తులు వారి జీవితాలు 2-3 గురించి చూద్దాము. వాళ్ళు ప్రార్థించారు, వారు పొందుకోగలిగారు. చూద్దాము ఎలా ప్రార్థన చేస్తే వాళ్ళ స్థితి మారిందో మనం అర్థం చేసుకోవచ్చు. దావీదు గారు ఉన్నారు, గొర్రెలు కాచుకునేవాడు, అరణ్యంలోకి వెళ్ళి అయితే దేవుని స్తుతించేవాడు, పాటలు పాడేవాడు చక్కగా. అంటే దేవునితో ఎక్కువ సమయం గడిపేవాడు. కాచేది గొర్రెలు కాయడానికి వెళ్ళేవాడే కానీ అరణ్యాన్ని మందం ఇవ్వడానికి తీసుకెళ్లేవాడు. కానీ అయితే ఆ సమయంలో ఖాళీగా లేకుండా దేవుని చెట్టు కింద అక్కడ కూర్చొని ఆయన దేవుని స్తుతించేవాడు, పాటలు పాడుతూ చక్కగా కనపరిచేవాడు. దేవునికి సమీపంగా ఉన్నాడు.
కనుక మనం ప్రార్థించేవారుగా ఉన్నప్పుడు దేవుని సమీపంగా మన ప్రార్థన దేవునికి సమీపంగా ఉన్నప్పుడు ఆయన కార్యాలు ప్రభు ఆయన చేస్తున్నారు. హల్లెలూయా. ప్రభు కార్యం పిల్లాడిది, దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన భాగం మనం చూస్తే కీర్తన 19 14 వచనం చదువుకుందాం. కీర్తన భాగము కీర్తనలు 19:14 చదువుకుందాం. యెహోవా యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా ఆశ్రయదుర్గమా. నా విమోచకుడా. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. మనం చదువుకునే ఎప్పుడు ఒకవేళ విన్నాయే కదా తెలిసిందే కానీ అనేది ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు సత్యాన్ని ఒక్కొక్కసారి ఒక రీతి మన ప్రభు తెలియజేస్తుంటాడు. ఇది మనం గమనించాలి. ఇక్కడ అంటాడు కీర్తనగాడు దావీదు అంటున్నాడు, యెహోవా నా ఆశ్రయదుర్గమా. నా విమోచకుడా. సరండి, ఆయన ఎవరిని ఆశ్రయిస్తున్నాడంటే ఆ దేవాది దేవుని ఆశ్రయిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. మనము కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి, ప్రభుని ఆశ్రయించాలి. మనం ఆశ్రయిస్తే ఆయన ఎలాగుంటాడంటే అన్ని విషయంలో కూడా ఆశ్రయదుర్గమా, నువ్వు ఆయన ఆశ్రయిస్తే నేను విడిచిపెట్టేవాడు, నీకు సహాయం చేసేవాడు, నీ అక్కర తీర్చేవాడు, నీకు మేలు చేసేవాడే. నువ్వు ఆయనకి హృదయానుసారుడుగా ఉండాలి. దావీదు గురించి ప్రభువే చెప్పారు. దావీదు నా హృదయానుసారుడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మరి మన పరిస్థితి ఏంటి? మనం ఎలా ఉంటున్నాం? దేవునికి అలా ఉంటున్నామా? సమీపంగా ఉంటున్నామా? దేవునికి దగ్గర అవుతున్నా? దగ్గర అయ్యేటప్పటికి ఏమవుతుంది? నువ్వు ప్రార్థన వారు దేవుని దగ్గర అయ్యేటప్పటికల్లా నువ్వు కార్యం చూడబోయే సమయానికి ఏదో ఒక ఆటంకం అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆటంకం అధిగమించాలంటే ఓహో నేను చేసిన ప్రార్థన సరిపోలేదు, ఇంకా ఎక్కువ సమయం ప్రభు సన్నిధిలో గడపాలి. ఇదే కాన్సెప్ట్, ఇదే ఆలోచన చేయాలి పిల్లలు. అంతేగాని ఇంత చేసే ప్రార్థన దేవుడు చేయలేదని దేవుని ఎప్పుడు సనగొద్దు, గొనగొద్దు, అలా చేయకూడదు. కనుక నేను చేసే ప్రార్థన సరిపోలేదు కనుక నేను ఇది ఎక్కువ సమయం ప్రార్థన చేయాలి ప్రభు సన్నిధిలో అనే విషయాన్ని మర్చిపోవద్దు. ప్రభు సెలవిస్తున్నారు. అడుగుడి మీకు ఇవ్వనంటే నిజమే, వాస్తవమే. అడిగితే ప్రభు ఇస్తారు. కానీ ఆ అక్కర్లు తీర్చేవాడు అది నీకు అవసరమా కాదా? అవసరమైతే అడుగు, నా ప్రభు ఇస్తున్నారు. అవసరం లేని కోసం ఆర్పాడం కోసం అడిగితే అది రాదు. యాకోబులు చెప్తారు సరే, అది మీ భోగ ఇచ్చల గురించి అడుగుతున్నారు కానీ మీకు రాదు. మనం వాటి గురించి అడగకూడదు. మనకి అది అవసరత కలిగి ఉన్నాము, అది మనకు కంపల్సరీ అవసరమే. అయితే ప్రభు తక్షణమే ప్రభు సహాయాన్ని పంపిస్తున్న విషయాన్ని మర్చిపోవద్దు. ఆయన కార్యాలయం చేస్తారు పిల్లలు, ప్రభు చేస్తారు. అంటున్నాడు అక్కడ, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా. అంటే నన్ను విమోచించే దేవుడు నువ్వే కదా ప్రభు, నా విమోచకుడు నీవే అని దావీదు రాజు అంటున్నాడు. దావీదు గారు నా విమోచకుడా. నిజమేనండి. ఈ లోకమనే పాపమని ఊపిరి నుంచి మనం విడిపించేవారు, విమోచించేవారు ఎవరంటే ఏ మనుష్యుడు కానీ, ఒకవేళ మన తల్లిదండ్రులుగా మనందరూ ఎవరు మనం విడిపించలేదు. కానీ మన కొరకు మనం ప్రేమించి మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి 40 తారీఖు వచ్చి మన కొరకు మనం ప్రేమించి మన కొరకు ప్రాణత్యాగం చేసిన ఆ యేసయ్య ఒక్కల వరం మాత్రమే అది జరుగుతుంది. ప్రభు మాత్రమే ఆయన విమోచించేవాడు. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా. మన ప్రభు విమోచించేవాడు. ఒకవేళ నీకు నెమ్మదిలే కొట్టుమిట్టాడుతున్న ఆ స్థితి నుంచి విడిపించేవాడు విమోచకుడు. ఆయన సంతోషం లేకపోయినా ఆ స్థితిని విడిపించి నీకు సంతోషం ఇచ్చేవాడు మన ప్రభు. నీకు ఏది కొరత కలిగి ఉన్నావో నువ్వు ప్రార్థన చేస్తున్నావు చూసావు, ఆ ప్రార్థన వ్యర్థము కాదు. అందుకే ప్రభు దావీదు గారు పెట్టి చూశారు కీర్తన అంటే, ప్రార్థన ఆలకించువాడా. నిజమే, ఒక మనుషుడి దగ్గరికి మాటికి కూడా అసహించుకొని ద్వేషించి చీపో అంటారు. కానీ మన ప్రభు అంటున్నారు, నువ్వు మాటికి వెళ్ళినా త్రోసివేసేవాడు కాదు. ఆయన నిన్ను విడిపించేవాడు, ద్వేషించేవాడు కాదు. ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ఆయన నా విమోచకుడా అంటున్నాడు.
నిన్ను నన్ను విడిపించేది మన ప్రియ సహోదరులారా, సహోదరులారా, మన ప్రభువే. విడిపించేవాడు ఆయనే, కార్యం చేసేవాడు ఆయనే. అదే ప్రభు సెలవిస్తున్నారు, నా నోటి మాటలను, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం లగును గాక. ఆమేన్. ఇక్కడ గమనించాలి, ఈ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఇష్టపడతాడండి. ఎందుకు చూస్తారు అంటాడు కదా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి నీ దృష్టికి ప్రభా అవి అంగీకారం లగును. అక్కడ అన్నాడు అంగీకారం లగును గాక అని ప్రార్థిస్తాను. ఆయన అంగీకరించి మేలు చేసేవాడు నీ ప్రార్థన కూడా సహోదరు సహోదరి. అయితే మనము చేసే ప్రార్థన దేవునికి అనుకూలమా? మనము చేసే ప్రార్థన దేవుని యొద్దకి చేర్చబడుతుందా? ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. పరిశీలన చేసుకోవాలి. మనం ప్రభు సెలవిస్తున్నారు. ఎలా ఉంది నీ ఆత్మీయ స్థితి? ఎలా ఉంది నీ ఆశ? నీ ఆలోచన సరళి ఎలా ఉంటుంది? నా విమోచకుడు అంటున్నాడు. నిజమే, మన ప్రభు మనం విమోచించాం. మన విమోచకుడు ఆయనే. ఆయన కార్యాలు చేస్తారు తప్పకుండా. అద్భుతాలు చేస్తాడు ఆయన. అదే ప్రభు సెలవిస్తున్నారు, నా నోటి మాటలు హృదయ ధ్యానములు ప్రభు నీ దృష్టికి అంగీకారం అగును గాక అంటున్నాడండి. అంటే అప్లై చేస్తున్నాడు. ప్రభా అంగీకరించవా అంటున్నాడు. ప్రభు ఆమేన్ అంటాము, ఆలస్యం తక్షణమే అది పొందుకుంటాం మనం. అంతే. నువ్వు అప్లై చేస్తావు, ప్రార్థన అప్లై చేస్తున్నావు, ప్రభుకి అప్లికేషన్ పెడుతున్నావు, కార్యం చేస్తాడు. ప్రభు అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకారం చేసేవాడు. ఒక దినాన ఒక వృద్ధుల ఆశ్రమంలో ఒక సంఘటన జరిగింది. వృద్ధుల ఆశ్రమం అంటే ఇంచుమించుగా ఎవరు లేరు, ఇంకా చూసే దిక్కు లేరు అనుకున్న సందర్భంలో జాయిన్ చేస్తారు. కొన్ని రకరకాల ఆశ్రమాలను మనకు అవసరం లేదనుకోండి. అయితే ఆ వృద్ధుల ఆశ్రమంలో అందరూ ఉన్నారు, ఎవరో ఒకరు ఉంటున్నారు, వాళ్ళ బంధువులు వచ్చేసి వాళ్ళని చూసి వెళ్తూ ఉంటున్నారు. అయితే ఒక తల్లి చూడటానికి ఎవరో రావటం లేదు. ఆ తల్లి వచ్చిపోయే వాళ్ళని చూసి వేదన చెందుతుంది. అయ్యో అంటే ఎవరు లేరా అంటే అందరూ ఉన్నారు పిల్లరా. ఆమె కన్న బిడ్డలు ఉన్నారు, అక్క చెల్లెలు అన్నదమ్ములు ఉన్నారు, కానీ ఎవరు ఆమె దరిదాపులకు రావట్లేదు. అక్కడ జాయిన్ చేసేసారు, ఎవరు లేరు, అనాథాన్ని జాయిన్ చేసేసారు, వెళ్ళిపోయారు. ఆ తల్లి వాళ్ళ చూట వచ్చేపోయాలని చూసి ఆ తల్లి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తుంది. నా యేసయ్యా, నాకు తల్లి తండ్రి లేరయ్యా, నీవే నాకు తల్లివి తండ్రి ప్రభా. ఆ తల్లి ఆ వృద్ధాప్యములో ఏడుస్తూ కన్నీరు కారుస్తుంది. ఇంతమందికి ప్రభా అందరూ ఉన్నారు, వస్తున్నారు, నాకు అంతమంది ఉన్నా కానీ లేదనుకున్నాను ప్రభా. పరలోకమందుండి నా తండ్రి, నాకు తల్లి తండ్రి నీవే కదయ్యా అని తల్లి ప్రార్థన చేస్తూ ప్రభుకు అప్లై చేసుకుంటుంది. అప్లై చేసుకుంటుంది, ప్రభా నాకెవరు లేరయ్యా, నీవే నా తల్లి తండ్రి అయ్యా. నా తల్లి ఏడుస్తూ ఉంది, అడుగుతుంది. ఆమెకు వస్త్రాలు కూడా లేవు, సరిగా ఉన్నది ఒకటి ఉతుక్కొని, ఒకటి నుండి ఉతుక్కొని ఆరవేసుకొని ఆమె కట్టుకుంటుంది వస్త్రాలు. నాకు వస్త్రాలు లేవయ్యా, ఆహారం తినాలంటే బాధేస్తుంది, తినలేకపోతున్నానయ్యా. వాళ్ళందరూ చుట్టకొస్తూ ఒక్కసారి నన్ను చూడవా ప్రభా, నాతో మాట్లాడవా నా యేసయ్యా అని ఆ తల్లి ప్రార్థన చేస్తున్నట్లేరా. ఆ తల్లి చేసే ప్రార్థన పరలోక కవిని తాకి, పరలోకమున్న తండ్రి మన యేసయ్యా ఆ రోజే రాత్రి తల్లి మంచం దగ్గరికి వచ్చి కూర్చొని అమ్మా అమ్మా అని పిలుస్తుంటే ఆ తల్లి ఎవరు అయ్యా చెప్పండి అయ్యా అని ఒకవేళ ఆశ్రమ యజమానులు అనుకొని అయ్యా అంటుంది. అమ్మా నేనమ్మా పిలిచావు కదమ్మా నన్ను రమ్మని వచ్చానమ్మా అని మంచ దగ్గర కూర్చొని ప్రభు తట్టుతున్నప్పుడు ఆమె లేవలేకపోతుందో తల్లి, పెద్ద వయసు వృద్ధురాలు. ప్రభు ఇచ్చి ఆ తల్లి పట్టుకొని లేపి కూర్చోబెట్టా. ప్రభు మాట్లాడుతూ, అమ్మా నేనున్నానమ్మా, నీ కన్నీరు తుడిచేవాడిని,
నేను ఓదార్చేవాడిని, నేను ఆదరించేవాడినమ్మా. నువ్వు నా దగ్గర ఉంచుకుంటాను, తీసుకెళ్తానమ్మా, నా అక్కడ ముందుగా అని ప్రభు ఆమెకు కావాల్సిన మాటలు, ఆధారం కలిగిన మాటలన్నీ చెప్పిరా. ఆ తల్లిని ఓదార్చి నేనున్నానమ్మా అని చెప్పాను. ఈ రోజుల్లో ఎవరైనా చెప్పగలుగుతారా అంటే ఎక్కడ కనబడలే. ఆయన ఉంటే మనకి నెమ్మది. ప్రార్థించా తల్లి, అడిగింది ప్రభు వచ్చి ఆ రోజే, ఆలస్యం కాలేదు పిల్లలు, ఆ రోజే ప్రభు వచ్చి దర్శించి మాట్లాడితే ఆ తల్లి సంతోషానికి అవధలేవు. అక్కడ ఉన్న ఆశ్రమం అందరికంటే ఆ ఉదయకాలము ఎక్కువ సంతోషము ఈ తల్లి అనుభవించింది. నా తండ్రికి మహిమ కలుగునుగా అక్క, ఆ తల్లి ఎక్కువ సంతోషం అనుభవించింది. ఇలాంటి వారు లేరా? లేకపోలేదంటే ఉన్నారని చెప్పచ్చు. కనుక నా తండ్రి మాట్లాడచ్చు. కనుక నువ్వు అడిగేది మన భోగెచ్చల గురించి అడగొద్దు, కానీ అది నీకు ఇష్టమై నీకు అవసరత కలిగి ఉంటే ప్రభు ఖచ్చితంగా ఇస్తారు. ఆ తల్లితో మాట్లాడి తండ్రి ఆమెను ఆశీర్వదించి ప్రభువారు పరపరకు వెళ్ళిపోతారు. గమనించండి, ఈ లోకములో నిన్నెవరో ఆదరించకపోవచ్చేమో, కానీ పరలోకమందు మన తండ్రి మన యేసయ్య ఉన్నాడు. నువ్వు నమ్మిన యేసయ్య, నీకు సాయం చేసే యేసయ్య, నేను ఆదరించే యేసయ్య, నేను ఉన్నాను వెనుతట్టి మనకి అభయం ఇచ్చే యేసయ్య మనకున్నాడు. సోదర సహోదరి, నువ్వు ప్రార్థిస్తే నా ప్రభు కార్యం ప్రభు చేస్తాడు. ప్రార్థిస్తావా? అదే భక్తులు అంటున్నాడు, నా నోటి మాటలు నా హృదయ ధ్యానం ప్రభా నీ దృష్టికి, అయా నీ దృష్టికి ప్రభా, నా దృష్టికి నేను చేస్తాను, కానీ ప్రభా అయితే నీ దృష్టికి ఆ ప్రార్థన అంగీకారం అవ్వాలి ప్రభా అని అప్లై చేశాడండి. ఇంకా ప్రభువుకి ఇష్టమైనప్పుడు ప్రభు చిత్తంలో ప్రార్థన ఆయన ఆమెను తప్పకుండా నువ్వు పొందుకోవడం అంటే ఊరికి నువ్వు పొందుకోలేవు. నువ్వు చేసిన ప్రార్థన ప్రభు అంగీకరించి ఆమెనంటే పొందుకుంటావు. అలా అనుకూలమైన ప్రార్థన చేయాలి. నీకు అనుకూలమైన ప్రార్థన కాదు, దేవునికి అనుకూలమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన దావీదు భక్తుడు చేశాడు. మరి మన పరిస్థితిని మనం చేస్తున్నాం. అడిగితే ఇస్తాను, వాక్యం ఉంది మనకి, ప్రభు చెప్పారు ఇస్తాను, పొందుకోవాలి అని. ఈ రోజునైనా నిజమే, ఇప్పుడు నేను చేసిన ప్రార్థన నాకు ఇష్టకరంగా చేశాను, కానీ అందుకే నేను పొందుకోలేదు. ఎక్కడి నుంచి దేవా నీకు ఇష్టకరంగా చేస్తాను బాబా, నీకు ఇష్టమైన ప్రార్థన, నీకు చిత్తమైన ప్రార్థన చేస్తానయ్యా, నాకు తెలియచేయి ప్రభు, నాకు నేర్పించయ్యా అంటే నా ప్రభు నేర్పిస్తారు పిల్లరా. తప్పకుండా నా ప్రభు నేర్పిస్తారు, నా ప్రభు కార్యం చేస్తారు, నా ప్రభు అద్భుతం చేస్తారు. ఇది వాస్తవం ప్రభు సెలవిస్తారు. దావీదు గారు ప్రార్థన చేశాడు, ఆయనకు అనుకూలమైనది అంగీకరించాడు ప్రభు. ఎక్కడో గొర్రెలు కాసుకునే వ్యక్తి సింహాసనం కూర్చోబెట్టాడు. దేవునికి అనుకూలమైతేనే కదండి, దేవునికి అంగీకారం అయితేనే కదా, దేవునికి ఇష్టమైతేనే కదా, దేవుని చేత ఆ వ్యక్తి ఉంటేనే కదా. వీటిలో అన్నిటిలో వీటన్నిటిలో కూడా దావీదు ముందున్నాడు, పాస్ అయ్యాడు, అప్లై చేశాడు, పాస్ అయ్యాడు. అందుకే తండ్రి ఆయన సింహాసనం మీద కూర్చోపెట్టాడు. హల్లెలూయా. హనమండుగురు వచ్చితే, అయ్యా ఏంటి నీ కుమారు ఇల్లేనా అని యెషయాను అడిగితే, సమూయేలు ప్రవక్త కడసారి వాడు ఉన్నాడయ్యా, ఎక్కడ ఆయన గొర్రెలు కాసుకున్నాడు, అరణ్యంలో అంటే అర్జెంటుగా పిలిపించాను. కానీ అతను పిలిపిస్తాడు, అతను వస్తూ ఉండగా గుమ్మం దగ్గర నిలబడగానే ప్రభు చెప్తే, ఇదిగో సమూయేలు ఇల్లు తైలముఖం తీసి అభిషేక్, అతనే నేను ఎన్నుకున్నాడు, ఇల్లు అభిషేకించు. అతను ఇంకా రాలేదు, ఇంట్లోపలికి రాలేదు, అతను ఎదురు కనబడగానే వస్తూ ప్రవేశించ ప్రారంభం అవగానే ప్రభు చెప్తున్నారు, సమూయేలు వెళ్ళు, అదిగో నేను ఎన్నుకున్నవాడు అతనే, వెళ్ళు సమూయేలు అని ప్రభు చెప్పారు. ఎస్, ఆయన ఎన్నికలో నువ్వు ఉంటావా సోదర సోదరి? ఉంటే ధన్యరాలి ధన్యుడు దేవుడు వాక్యం సెలవిస్తాడు. ఆయన ఎన్నుకుంటాడు, ఆయన ఎన్నికలు ఉండాలి, నేను ఉండాలి, మనం ఉండాలి. అప్పుడే కదా మన జీవితాలకి మన జీవితం అనేక ఆదర్శవంతంగా ఉండేది. ఆయన చేసినవన్నీ అనుకూలమైనవి. అందుకే దావీదు సింహాసనంలో కూర్చున్నాడు, మంచి పరిపాలన చేశాడు. నేను ఏ పార్టీ వాడినయ్యా ప్రభువా, ఇలాగా ఈ కూర్చోవడానికి ఎంత హెచ్చించాలని, ఏ పార్టీ వాడినయ్యా, ఎంతటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పార్టీది అని దావీదు రాజు దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఏ పార్టీ వాడినయ్యా, ఏ పార్టీ వాడనయ్యా. కనుక ఆయన హెచ్చించటానికి, మనం కనపరచడానికి ఆయన కనుక ఈ స్థితి లేని స్థితిలో వచ్చి మన ఉన్న స్థితిలో పెట్టేవాడు.
కనుక ఆయన అంటున్నాడు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నీకు తోడు కొట్టేవాడు. ఒకటి దావీదు భక్తుడు ఆయనకి అంగీకారం ప్రార్థన చేసి ఇష్టమైన ప్రార్థన చేశాడు, అనుకూలంగా ఉన్నాడు, ఆయన చిత్తం ఉన్నాడు, సింహాసనం అధిష్ఠించాడు. కనుక మనం ఆయన చిత్తం ఉండాలి. రెండో విషయం మనం చూస్తే, ఒకటి దావీదు గురించి మాట్లాడుకో, రెండోది సొలొమోను గురించి మాట్లాడుకుందాము. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నారు. 2వ రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము నా దేవా యెహోవా 3వ అధ్యాయం 7 నుంచి. నా దేవా యెహోవా నా దేవా, సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. నా దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడునయ్యా. కార్యములు జరిపించాలంటే రాజ్యములో నాకు బుద్ధి చాలదయ్యా. నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు ఇంత అంటే దేవాని ప్రజలు ఇంత గొప్పదైన నీ జనముకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు వివేకము గల హృదయము దయచేయము అంటున్నాడండి. అంటే సొలొమోను రాజు, దావీదు ఆయన తర్వాత ఆయన కుమారుడు సొలొమోను రాజు అయ్యాడు. ఈయన అంటున్నాడు, ప్రభా నేను బాలుడను. మనం చూస్తుంటాము కొన్ని దేశాలు వంశ పారంపర్యంగా ఆ రాజుగారు చనిపోతే కుమారుడు బాలుడు చిన్నవాడైనా సరే వంశ పారంపర్య రాజ్యాధికారం కనుక మరలా ఆ కుమారుడికి వాళ్ళ కుమారుడు కట్టబెడతారు ఆ తండ్రి చనిపోతే. అయితే అలాగనే మనం చూసే కొన్ని దేశాల్లో రాచరికం ఉంది. మన ప్రపంచంలో కొన్ని దేశాల్లో రాచరికం ఉంది వ్యవస్థ. ఆ రాచరిక వ్యవస్థ ప్రకారం ఆ తండ్రి తర్వాత ఆ కుమారుడు లేదని వాళ్ళు కూడా ఆ కుటుంబం ఎవరు లేకపోతే అతను తమ్ముడు ఉంటారు, అన్నతమ్ముడు ఉంటారు కదా, ఆ అన్న తర్వాత తమ్ముడు రాజు అవుతాడు, రాజుని చేస్తారు. వాళ్ళని రాచరికం అనమాట, ఒకరు రాచరికం చేసుకుంటూ వెళ్తుంటారు. అయితే అలాగే నా తండ్రి తర్వాత ప్రభా నా తండ్రి నన్ను రాజుగా చేసి నేను బాలుడను. కార్యాలు చేయాలంటే ఇవన్నీ తీర్పు తెచ్చాయి, ఇవన్నీ చేయాలంటే నా వల్ల చేత కాదయ్యా, నాకు బుద్ధి సరిపోదు అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు సొలొమోను రాజు ప్రార్థన చేయటమేనండి. ఒక మంచి స్థానం ఉంటే దేవుడు ఇచ్చించాడు, ఒక మంచి స్థితిలో కూర్చోబెట్టాడు. నువ్వు ఆయన కనపరచాలి, మహింపరచవలసిన సమయం అది. సామాన్యుడు వేరు, సామంతుడు వేరు. సామాన్యుడు కొంతమందికి చెప్పగలడు, సామంతుడు ఎక్కువ మందికి చెప్పగలండి, ఎక్కువ మందికి చెప్పగలడు సామంతుడు. కనుక ప్రభు సెలవిస్తున్నారు, సామాన్యుడు కొంతమంది వరకే చెప్పగలడు, సామంతుడు ఎక్కువ మందికి చెప్పగలడు. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సోదర నీ స్థితి ఎలా ఉన్నది? సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేసి అంటున్నాడు. తర్వాత చూద్దాం, అక్కడ రాయబడుతుంది సొలొమోను చేసిన ఈ మన 10వ వచనము మొదటి రాజులు 3:10. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన కనుక దేవుడు అతనికి ఏమండి మనము చేసే ప్రార్థన అనుకూలము. అక్కడ అన్నాడు, ప్రభు మీకు అంగీకారం అగును గాక అని దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు. ఇక్కడ సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ చేసి దేవా ఇదిగో అని ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అతనికి దీర్ఘాయువునైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమైనను అడుగక న్యాయమును గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సొలొమోను చేసిన మనవి దేవుడు ఆలకించాడు. ఆలకించడమే కాదండి,
అంగీకరించాడు. తర్వాత చదివి ఉంటుంది 4 విషయాలు అక్కడ. సరే, ఆయన అడిగింది ఒకటైతే, బుద్ధి గురించి అడిగితే దేవుడు తరువాత ఆయన ప్రార్థన ఇష్టమైంది కాబట్టి, అంగీకారమైంది కాబట్టి అతను అడగకపోయినా కానీ ఐశ్వర్యం ఇచ్చేసాడు. ఆయన నీ వంటి రాజు భూమి మీద పుట్టబోడు అని దేవుడు మంచి సాక్ష్యం ఇచ్చాడు సొలొమోను రాజు గురించి. బుద్ధి వివేకము కలిగిన హృదయము నీకు ఇస్తున్నాను ప్రభు చెప్పేశారు. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. చూసారండి, నువ్వు అడగలేదు కానీ నేను ఇస్తున్నా నీకు. వ్యత్యాసం చూసారా? అడిగితేనే ఈ రోజులో చాలా వరకు జరగటలా, చేయట్లా, మనం పొందుకోలేకపోతున్నాం. నువ్వు అడగకపోయినా అంటే అతను చేసిన ప్రార్థన దేవునికి ఇష్టమైంది, అంగీకారమైంది కనుక ప్రభువు ఆయనకు అలా ఇచ్చాడు. తర్వాత అంటాడు, ప్రభు నీ దినములన్నిటిలో రాజులలో నీ వంటి వాడు ఒక్కడైనను ఉండడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ వంటి రాజు, ఇదిగో ఈ సహోదరుడు ఈ సహోదరి మంచి భక్తిపరంగా, ప్రార్థనాపరంగా, ఆత్మీయంగా మాట్లాడతారు, ఆత్మీయంగా ఉంటారు, ఆత్మ సత్యం తెలియజేస్తారు. ఒక మంచి సాక్ష్యము మనం పొందుకోవాలి పిల్లారా. ఒక మంచి సాక్ష్యం మనం పొందుకోవాలి. ఆ సాక్ష్యం పొందుకోవాలి. ప్రభు సెలవిస్తున్నారు. పొందుకుంటావా ఆ సాక్ష్యము? అందుకుంటావా దేవుని ఆశీస్సులు? అందుకో. ఇది అనుకూలమైన సమయం. సొలొమోను చేసిన దేవుడు ఆలకించాడు, అంగీకరించాడు, ఆమెనున్నాడు. అందుకని అతను అడగకపోయినా ఆయనకు ఐశ్వర్యం ఇచ్చేసాడు. నీ ఆత్మీయత ఎలా ఉందో సోదర సోదరి? నీ ఆత్మీయత ఎలాగుంటుంది? మనకున్న ఐశ్వర్యము ఇక్కడే ఉండిపోదు, మనతో ఎక్కడికి రాదది. కానీ దేవుడిచ్చే ఆ ఘనత నీకు, దేవుడికి ఇచ్చే మంచి స్థానం అది నువ్వు డబ్బు పెట్టి కొనుక్కున్నా దొరికేది కాదది. డబ్బు తాత్కాలికమే. మన డబ్బులు కట్టకపోతే వాళ్ళ పదవి ఇవ్వరు. కానీ దేవుడు ఇచ్చే ఈ స్థానం ఎలాంటిదంటే, దేవుడు ఇచ్చే స్థానము డబ్బుతో కొనుక్కునేది కాదు. కానీ నువ్వు ప్రార్థన ద్వారా చేసినప్పుడు నువ్వు అడిగి పొందుకుంటావని దేవుని వాక్య సత్య తెలియజేయబడుతుంది. దావీదు ప్రార్థన దేవుడికి అంగీకారం, సొలొమోను ప్రార్థన దేవుడికి అంగీకారమైంది. దేవుడు ఆమెను దీవించి నీ వంటి రాజుగా ఉండకూడని దేవుడే సెలవిచ్చాడు. దేవుడు సెలవిచ్చాడు. ఎలా ఉంది మన ఆత్మీయస్థితి? అడి దేవుని అడిగి పొందుకున్నాం. దేవుని సేవకు తిరిగి మనం ఇంకో మాట చూద్దాం. మూడో విషయం, ఒకటి దావీదు పొందుకున్నాడు, సొలొమోను గారు పొందుకున్నాడు. అయితే మూడోది ఎలీషా. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 8 నుంచి చదువుకున్న ఒకసారి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిన గనుక వారిద్దరు పొడి నేల మీద దాటిపోయిరి. ఇక్కడ ఏలియా శిష్యుడు ఎలీషా ఇద్దరు కూడా అలా వెళుతున్నప్పుడు ఏలియా దుప్పటితో కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిన గనుక వారిద్దరు తడి నేల మీద కాదండి, పొడి నేల మీద. నీళ్ళు అప్పుడే ఇనికిపోయినాయి అనుకోండి, అక్కడ ఏముంటుంది? ఖచ్చితంగా చెమ్మ ఉంటుంది, తడి ఉంటుంది. మన పితరుల కాలంలో ఎర్ర సముద్రమును అక్కడ పాయలుగా చేసిన దేవుడు ఆరిన నేల మీద నడిపించినట్లుగా వీళ్ళిద్దరు కూడా ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్ళారు. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించాలి, మన పితరుగా అప్పుడు చేశాడు ప్రభువారు, అప్పుడు చేశారు ప్రభువారు. మన పితరులు ఎర్ర సముద్రం దాటాలి, ఐగుప్తుని బయటకు వచ్చే శత్రువులు తరుముతున్నారు. ఎర్ర సముద్రము వెనక శత్రువులు. దేవుడు మన పక్షంలో మనకు సహాయం చేయలేడా? ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఆ తర్వాత చదువుకుందాం. ఏలియా అది పాయలు నిండుగా విడిపోయింది, ఆరిన నడుచుకుంటూ వెళ్ళారు. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు. ఏలియా తన శిష్యుడైన ఎలీషాతో అడుగుతున్నాడు, మాట చెబుతున్నాడు. నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదు
నేనేమి చేయకూడదును దానిని అడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. దేవునికి మహిమ కలుగును గాక. మనమైతే నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఏదో కోరుకుంటాం. కోరికలు మానవ నైజం అండి, సహజము కోరుకుంటాం, వాస్తవాలే. కానీ ఎలీషా అడుగుతున్నాడు, అయ్యా నీ విధంగా ఆత్మ కంటే, నువ్వు చేసిన కార్యాల కంటే ఎక్కువ కార్యాలు నేను చేయాలి అనే కాన్సెప్ట్ ఏమన్నాడంటే, నా మీద 2 పాళ్ళ ఆత్మ కావాలయ్యా అని అడిగాడు. వాళ్ళలో వెళుతున్నారు, సుడిగాలి వచ్చింది, ఏలియా ఆరోహణం అయిపోయాడు, ఆకాశం ఆరోహణం ఎత్తబడ్డాడు, ఆరోహణం అయిపోయాడు. ఎలీషా మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు ఆ దుప్పటి తీసు అలాగే దానిని కొట్టినప్పుడు అది 2గా పాయలైపోవడం మనం చూస్తున్నాము. 10వ వచనం చదువుకుందాం. అందుకు అతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. ఆత్మ అనుగ్రహించేది పరిశుద్ధాత్మ దేవుడు. నెమ్మదినిచ్చేది పరిశుద్ధాత్మ, నెమ్మదిస్తాడు ఆయన నెమ్మదినిచ్చే పరిశుద్ధాత్మ దేవుడు. సరే ఆయన అది కష్టతరమైంది కాబట్టి ఎలీయా అక్కడ ఆరోహణం అయిపోయిన తర్వాత ఎలీషా వస్తున్నాడు. చదువుదాం. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఎలీషా అంటున్నాడు. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకుని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున యోర్దాను దగ్గరికి రాగానే అదే దుప్పటితో ఎలీషా అలా కొట్టాడు, 2గా విడిపోయింది. అప్పుడు ఉన్నాడు అక్కడ అనగానే ఇప్పుడు ఉన్నాడు. అలా ఎలీషా అనగానే దేవుడు మరలా దాన్ని 2 పాయలుగా చేశాడు. అవతాలకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఎలీషా. నువ్వేం అడుగుతున్నావు దేవుణ్ణి? ఎలీషా అడిగాడు, అయ్యా నీ మీద ఆత్మ కంటే 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలని అడిగాడు. మనం అడగాలి. ఆత్మీయత అడిగినప్పుడు ఆయన ఇస్తా, అనుగ్రహించేవాడు ఆయన. కొలత లేకుండా ప్రభు అనుగ్రహిస్తారు మనకి. పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహిస్తారు. అయ్యా 2 పాళ్ళు కావాలని అడుగుతున్నాడు. అయితే మనమేం అడుగుతున్నాం? గ్రహింపుతో అడగాలి మనం. దేవుని ఏది అడిగిన ప్రభు నాకు ఆ తల్లి అడిగింది, అయ్యా నాకెవరు లేరయ్యా ఈ యొక్క ఆశ్రమంలో, అందరూ బంధువులు చూసిపోతున్నారయ్యా. ఆ తల్లి నలిగిపోయింది, విరిగిపోయింది, కన్నీరు కార్చింది. నేను ఉన్నాను అని తల్లిగా తండ్రిగా యేసయ్య తల్లి దగ్గరకు వచ్చి ఆదరించి ఓదార్చి ధైర్యపరిచారు. మునిపెన్నడూ చూడని విధంగా ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులాశ్రమం ఉన్నటువంటి అందరూ కూడా, పెద్దలందరూ కూడా ఆ తల్లి ఆ సంతోషం చూసి ఆశ్చర్యపోయారు. ఈ రోజున నువ్వు చేసే మనవి, మనము చేసే మనవి దేవునికి అంగీకారం ఉన్నప్పుడు కార్యం ప్రభు చేస్తాడు, తప్పకుండా చేస్తాడు ప్రభు. ఇది ఆయనకు అంగీకారమైన నువ్వు పొందుకుంటావు. అంగీకారమైన ప్రార్థన చేస్తే నువ్వు ఎన్నేళ్ళు చేసినా నీకు రాదు. ఆయనకు అంగీకారం అయితే, ఆయనకి ఇష్టం అయితే, ఆయన చిత్తంలో ఉంటే నీ ప్రార్థన ఆయన చిత్తము అంగీకరిస్తే ఆయన చిత్తం అయితే నీకు అనుగ్రహించబడుతుంది. అదే ప్రభు సెలవిస్తున్నారు. ఎలా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా? నా సహోదరి ప్రభు సెలవిస్తున్నారు. దావీదు ప్రార్థించాడు, అంగీకరించాడు ప్రభు. సొలొమోను ప్రార్థన చేశాడు, దేవుడు అంగీకరించాడు. ఎలీషా అడిగాడు. అయితే ఏలియాను అడుగుతున్నాయా 2 పాళ్ళ ఆత్మ? నువ్వు దేవుని అడుగుతావా?
అలాగే ఎలీషా చనిపోయినప్పుడు అద్భుతం ఏంటంటే ఆయన ఎముకలు శల్యాలకి సైనికుడు పాతిపడతాకి వెళితే చనిపోయిన ఎముకలు శల్యాలకి తగిలివంటే ఈ చనిపోయిన బాడీ లేచి కూర్చుంది. ఎంత గొప్ప శక్తి చూశారు, ఎంత గొప్ప అద్భుతం చూశారు. ఇవన్నీ వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు నిజమే దేవుడా, దేవా నా జీవితంలో కూడా ఇలాంటి చూడాలి, జరిగించవా అని అనగానే ఆత్మత ఆశ మనలో కలగాలి. కలుగుతుందా? ప్రభు సెలవిస్తున్నారు, పొందుకోవాలి. పొందుకోవడం ముందు మనం పెట్టిన దావీదు భక్తులు పొందుకున్నాడు, ఆయన అంగీకారమైంది, దేవుడు మంచి స్థానంలో పెట్టాడు. సొలొమోను చేసిన ప్రార్థన అంగీకారమైంది, ఆ జ్ఞానం ఇచ్చాడు. సొలొమోను రాజు అయిన తర్వాత మొదటి తీర్పు అద్భుతంగా ఉంటుందండి. ఇద్దరు స్త్రీల విషయంలో ఫస్ట్ తీర్పు, ఆ ఫస్ట్ తీర్పు సత్యం మనకు తెలుసు, అక్కడ కింద రాసి ఉంటుంది అక్కడే. ఇద్దరు స్త్రీలు కూడా ఇద్దరు బిడ్డలను కంటారు. ఒక అమ్మాయి ఒక దాన్ని పెట్టాము చనిపోతే మీద ఇద్దరు పడిపోయినప్పుడు బ్రతుకున్న బిడ్డ తీసి తన పక్కన వేసుకున్నప్పుడు, అయితే తర్వాత ఉదయం చూసి తన బిడ్డలో చనిపోయిందని బిడ్డ ఎక్కడ వేసినప్పటికి నా బిడ్డ కాదన్నప్పుడు ఎక్కడికి వెళ్ళిందంటే ఆ సమస్య సొలొమోను. అది అప్పుడే సొలొమోను, ప్రభా బుద్ధి జ్ఞానం నాకు కావాలి ప్రభు అని అడిగాడు. చేసే బుద్ధి వివేకం నాకు కావాలని అడిగాడు సొలొమోను. దేవుడు ఇచ్చాడు ఆయనకి అతి మొదటి తీర్పు అదే. అప్పుడు ఏం చేయాలంటే అమ్మాయిని ఒకరోజు ఇదిగో ఆ బిడ్డ రెండుగా చీల్చి చిరుముఖమని చెప్పి అని సొలొమోనుతో చెప్పగానే కన్న తల్లి పేగు తెంచుకున్న తల్లి ఊరుకుంటుందని బిడ్డ చనిపోతుంటే వెంటనే అయ్యా ఆయన రాజుగారు అయ్యగారు అయ్యా 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 ఆ బిడ్డను చంపొద్దు, తన బిడ్డ అంటే దానికి ఇచ్చేసండి ఆ బిడ్డని అందండి. సొలొమోను చేసిన మనవి దేవుడు ఆలకించి అంగీకరించిన దేవుడు, ఆమె అన్న దేవుడు ఆయన వెంటనే జ్ఞానం ఇచ్చాడు కదా, వివేచన ఇచ్చాడు కదా. వెంటనే అన్నాడు ఇదిగో ఆ బ్రతికి ఉన్న బిడ్డ దీనిది, చనిపోయిన బిడ్డ దానిది అని చెప్పి బ్రతికున్న బిడ్డ ఏడ్చిన తల్లి ఇచ్చేసేమని తల్లికి బిడ్డని ఇప్పించి తను తీసుకెళ్ళమని చెప్పాడు. శిక్ష గమనించండి. ఇవ్వలేదా దేవుడు సొలొమోనుకి ఇచ్చాడండి, బుద్ధి వివేకం ఇచ్చాడు, వివేచన తీర్పు తీర్చాడు. ఈరోజు నువ్వు నేను చేసే ప్రార్థన ఎలాగో దేవుని అంగీకారం ఉంటుందా? పొందుకోవాలి, మనం పొందుకోవాలి. పొందుకుంటే దేవుని ఆశ అందుకుంటాం. ఎస్ పొందుకున్నాం, పొందుకోవాలి. విన్నావు, నమ్మావు, చేసావు, పొందుకో. ప్రభు సెలవిస్తాడు. దావీదు వలె సొలొమోను వలె ఎలీషా ప్రార్థన చేస్తాం అంటే కృప దేవుడు మనకి అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు స్వామి. ప్రత్యేకముగా మీరు నాతో మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు స్వామి. అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్పారు. దావీదు గారు ప్రార్థించారయ్యా, మీకు అంగీకారం అగునుగాక అని ప్రార్థించండి. రామన్నారు తండ్రి. గొర్రెలు కాసుకునేవాడు ఒక రాజస్థాన్లో కూర్చున్నాడు సింహాసనం మీద తండ్రి, మీకు స్తోత్రాలు. సొలొమోను రాజు అయిన తర్వాత ప్రార్థించాడు తండ్రి, నాకు బుద్ధి చాలదయ్యా, వివేచన కావాలి ప్రభా అని అడిగాడు. మీరు ఇష్టపడ్డారు, ఆమె అన్నారు తండ్రి. అది అడగకపోయినాను ఐశ్వర్య ఘనతను మీరు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. నీ వంటి రాజుకు ఉండడో పుట్టబోడో మీరు సెలవిచ్చారు, మీకు స్తోత్రాలు స్వామి. ఎలీషా ఏలియా అడుగుతున్నాడు, నీకేం కావాలో కోరుకుని వెళ్ళకమునిపై ఎక్కడి నుంచి తీయబడకమన్నప్పుడు నీ విధంగా రెండు పడాత్మ కావాలని అడిగాడు ప్రభా. అలాగే ప్రభా మా జీవితాలు మేము కూడా అలాంటి మీ ఆత్మ పొందుకొని ప్రభా అనేవి ఆదర్శంగా జీవించే బిడ్డగా మమ్మల్ని సిద్ధపరచమని, దీవించి బలపరిచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తిగా ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ